జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 65వ శ్లోకము. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగశాస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, నా మీద ఇష్టము పెరగటము వల్ల నీ మనస్సులో ఉండేటటువంటి మాలిన్యమంతా తొలగిపోతుంది అని కదా చెప్పాను. ఇప్పుడు ఆ మనోనైర్మల్యము వల్ల దుఃఖాలన్నీ తొలగిపోతాయి. దుఃఖాలన్నీ తొలగిపోయి మనస్సులో ఆత్మను గురించినటువంటి ఆలోచన స్థిరపడుతుంది. నీ బుద్ధి కూడా ప్రతికూలాలను అనుకూలాలను, సుఖదుఖాలను, లాభాలాభాలను, జయాపజయాలను సమానముగా స్వీకరించేటటువంటి స్థితి బుద్ధికి ఏర్పడుతుంది. అది సమత్వ బుద్ధి అంటాం. ఆత్మను గురించినటువంటి ధ్యానము నీ మనస్సులో స్థిరపడటము వల్ల దానిని ప్రజ్ఞ అంటాం. ఈ రకంగా సమత్వ బుద్ధితో ప్రజ్ఞతో నీలో స్థిత ప్రజ్ఞత ఏర్పడుతుంది. ఈ స్థిత ప్రజ్ఞత వల్ల త్వరలోనే నీకు ఆత్మసాక్షాత్కారము, ఆత్మను గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలుగుతుంది అంటూ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే
సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఇక్ష్వాకువుకు 9 కుమారులు. అందులో వికుక్షి అనేటటువంటి కుమారుడు ఒకనాడు తన తండ్రి ఇక్ష్వాకువు పెట్టేటటువంటి శ్రాద్ధములో అపరాధము చేయటం వలన రాజ్య బహిష్కరణ కావింపబడ్డాడు. ఆ తర్వాత ఇక్ష్వాకువు తన తపశ్శక్తి చేత పరమపదాన్ని చేరుకున్నాడు. తండ్రి మరణించిన తర్వాత వికుక్షి మళ్ళీ రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యపాలన చేస్తూ ఈజే హరిం యజ్ఞైః శశాద ఇతి విశ్రుతః. శ్రీహరిని, శ్రీమన్నారాయణుడికి ప్రీతిని కలిగించటం కోసం ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఈ వికుక్షికే శశాదుడు అని కూడా పేరు. ఇక శశాదుని కొడుకు పురంజయుడు. పూర్వము ఒకసారి దేవదానవుల మధ్య ఘోరమైనటువంటి సంగ్రామము జరిగింది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు పురంజయుడు దేవతలకు తోడుగా ఉండటం కోసం వెళ్ళాడు. అప్పుడు ఈ పురంజయుడిని మోయటం కోసం ఇంద్రుడు ఒక వృషభం అయ్యాడు. ఈ పురంజయుడు ఆ వృషభం మీద కూర్చొని దివ్యమైనటువంటి ధనుస్సును ధరించి శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సుతోని పడమటి దిక్కులో ఉన్నటువంటి రాక్షసులందరినీ జయించటం కోసం వెళ్ళి అక్కడ భయంకరమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి యజ్ఞము జరిగితే ఆ యజ్ఞములో ఈ పురంజయుడు రాక్షసులను జయించాడు.
అయితే కొంతమంది రాక్షసులేమో భయపడి పాతాళలోకానికి పారిపోయారు. ఆ రకంగా పురంజయుడు రాక్షసులను జయించి వారి పట్టణాలను, ధనాన్ని అంతటిని ఇంద్రునికి అప్పజెప్పాడు. అయితే ఇంద్రుడిని వాహనముగా చేసుకున్నాడు కనుక పురంజయుడికి ఇంద్రవాహనుడు అని కూడా పేరు వచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 65వ శ్లోకము. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.